బయటికి వచ్చి ఒళ్ళు తుడుచుకొని పొడి బట్ట కట్టుకుని ఒక ప్లాస్టిక్ కవరో చేతికి సంచో తెచ్చుకోండి, తడి బట్టలు అందులో పెట్టుకోండి. పెట్టుకుని పాతాళ గంగా జలమర్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవము నిభక్త జనాభవంతం అని స్నానం చేయగానే విభూతి పుండ్రాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని శంభో శంకర హర హర మహాదేవ జయ జయ శంకర హర హర శంకర అంటూ బయలుదేరి మనందరం విశ్వనాథుడి దర్శనానికి వెడదాం. డుంఠి గణపతికి రేపు మొట్టమొదట నమస్కారం చేసుకుని వందనమీశు పుత్ర శుభ వందనమిందు సమాన గాత్రణ వందనమేకదంత శుభ వందనమో శుభ వరాహ పూజిత అంటూ మహానుభావుడికి నమస్కారం చేసి వందలు వందనముల్ గ్రహింపుమా అని ఆయనకి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి విశ్వనాథ దర్శనానికి వెడదాం. కాబట్టి మీ అందరూ కూడా తడి బట్టలు వేసుకోవడానికి ఓ సంచి, పొడి బట్ట కట్టుకోవడానికి సంచిలో ముందు తెచ్చుకోండి. అప్పుడు ఆ పొడి బట్టలు కట్టుకుని ఎవ్వరూ చొక్కాలు వేసుకోవద్దు, బనీన్లు వేసుకోవద్దు. మన జన్మాంతరంలో చంకలో సెగ్గడ్డ వేస్తే చెయ్యి చొక్కా బనీను ఉప్పికి తిరుగుతున్నామా లేదా? ఇక్కడ ఏదైనా విరిగితే కట్టేస్తే చొక్కాలు ఇప్పుకు తిరుగుతున్నామా లేదా? విశ్వనాథ దర్శనానికి వెళ్ళేటప్పుడు మర్యాద పాటించాలి కేదారలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు. కాబట్టి చొక్కా బనీను ఎవ్వరూ వేసుకోవద్దు. ఉత్తరీయం ఒక్కటే కప్పుకోండి. మీకు చెప్పడం కాదు, నేను కూడా ఏం వేసుకోను అలాగా. ఉత్తరీయం కప్పుకుని వెడదాం, చక్కగా విశ్వనాథుడి దర్శనం చేసుకుందాం. ఇప్పుడే కదూ విన్నారు, మహానుభావుడి దర్శనం అంటే ఎంత గొప్ప దర్శనమో. అదేం మాటల దర్శనం కాదు, సకృదీక్షణమున సంభవించు. ఇలా చూస్తే చాలా అంత పుణ్యాన్ని ఇస్తాడు. రేపు విశ్వనాథుడిని దర్శనం చేసుకుని వద్దాం. కాబట్టి అందరూ 5:30 కల్లా అక్కడ ఎవరున్నారో వాళ్ళకే ఇది. ఆ తర్వాత నేనెవరి కోసం ఎదురు చూస్తానని మాత్రం మీరు చూడవద్దు. నేను ఖచ్చితంగా ప్రాతకాలమునందు మర్చుడు హరత్వాపాభిధాన హ్రద ప్రోతస్ పరివాహమునందు మునింగి అని కదా, తెల్లవారుజామున స్నానం చేసి వెళ్ళాలి కేదారేశ్వరుడి దగ్గరికి. అందుకని మీకోసం నిందించాడు. కాబట్టి మీరే ఆ వేళకి అక్కడికి రావాలి. మీరు ఎలా రావాలో ఏవో మీరు నిర్ణయించుకోవాలి. కాబట్టి అలా వస్తే చక్కగా మనందరం కలిసి ఈ నమక చమకాలకి ప్రత్యామ్నాయ స్తోత్రం చేసి కేదారేశ్వరుణ్ణి సేవించి విశ్వనాథ దర్శనం చేసుకుందాం. ఇవాళ నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. కానీ ఇది ఉపన్యాసం మొదలెట్టే వేళ ఇతర చోట్ల, ఇక్కడ పూర్తయింది. ఇది కాశీపట్టణం యొక్క వైభవం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.